నమస్తే guys, welcome to my channel Diaries of Telugamai. Namaste people, this is Ashwini and welcome to my channel. ఈ రోజు నేను హోమ్ టూర్ ఇన్ ఆస్ట్రేలియా అనే వీడియో తీయబోతున్నాను. సో మా ఇల్లు ఎలా ఉంటుంది, ఆస్ట్రేలియాలో మేము ఎలా ఉంటున్నాం అని తెలుసుకోవాలంటే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో గైస్, సో నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే మా ఇల్లు. సో ఈ ఏరియాని గ్రేట్ వెస్టర్న్ హైవే అంటారు. ఇది రోడ్. సో ఆస్ట్రేలియాలో ఏంటంటే ప్రతి ఇంటికి ముందు మెయిల్ బాక్సెస్ ఉంటాయి. సో ఇదే అనమాట మా మెయిల్ బాక్స్. ఇక్కడ ప్రతి ఫ్లాట్కి ఒక్కొక్క మెయిల్ బాక్స్ ఇట్లా ఉంటాయి. సో మీరు ఏమైనా సిగ్నల్ క్రాసింగ్ చేసినా, ఓవర్ స్పీడింగ్ చేసినా ఇక్కడ మొత్తం ఫైన్స్ అంతా మెయిల్ బాక్స్లో మీకు మెయిల్ పంపిస్తారు. 10 డేస్లో కట్టకపోతే దానికి మళ్ళీ అడిషనల్ ఫైన్ వేస్తారు. సో ఇక్కడ చూసారంటే ఇది లాన్ మా ఇంటి బయట. సో ఇండివిజువల్ హౌస్ అయితే మనమే మెయింటైన్ చేసుకోవాలి. అదే మీరు అపార్ట్మెంట్లో ఉంటే స్ట్రాటా వాళ్ళు మెయింటైన్ చేస్తారు లాన్స్ అనేవి. బట్ మెయింటెనెన్స్ మనం కట్టాలనుకోండి, అది వేరే విషయం. సో లోపలికి వెళ్దాం రండి. కాలింగ్ బెల్స్ ఉంటాయన్నమాట ఇంటి బయట. సో ఈ అపార్ట్మెంట్లోకి ఎంటర్ అవ్వాలంటే మీకు ఎవరో ఒకళ్ళు యాక్సెస్ ఇవ్వాలి. సో విల్ కాల్ ఇట్ నౌ. కమ్ ఆన్. We'll wait for access. Yeah, hello. Can you please open the door? మా ఆయన ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉన్నారు. సో కమ్. సో గైస్, ఇంట్లోకి వచ్చేసాము. డోర్కి చూసారా ఎంత ప్రొటెక్షన్ ఉందో. ఈవెన్ ఇట్ ఇస్ ఇండియా ఆర్ ఆస్ట్రేలియా, వీ నీడ్ టు బీ సేఫ్. జనరల్లీ ఇండియాలో అపార్ట్మెంట్స్కి ఉన్నట్టే వీ హ్యావ్ ఎ పీపింగ్ హోల్ హియర్. సో వీ నీడ్ టు చెక్ హూ ఇస్ కమింగ్ అండ్ ఆ తర్వాతే డోర్ ఓపెన్ చేయాలి. సో దిస్ ఇస్ ద మెయిన్ డోర్. అండ్ నేను ఇందాక కాల్ చేశా కదా, సో దిస్ ఇస్ ద ఫోన్. నేను కాల్ చేశాను. సో యూ కెన్ హియర్ ఇట్ ఇక్కడ. దాని తర్వాత మనం డోర్ ఓపెన్ చేయాలంటే ఇది ప్రెస్ చేయాలి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ అండ్ నో ఎవరు వచ్చారు అని తెలుసుకోవాలనుకుంటే మన ఈ రిసీవర్లో మాట్లాడవచ్చు. సో దిస్ ఇస్ ద సెక్యూరిటీ సిస్టమ్ హియర్. ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవగానే ఇది హాల్ అనమాట. దిస్ ఇస్ ద హాల్. సో హాల్లో ఏమేమి ఉన్నాయంటే ఇది ఒక షూ ర్యాక్. సో వీ హ్యావ్ ఆల్ ది షూస్ హియర్. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా షూస్ కొన్నాను. సో ఇవన్నీ నా షూసే, ఈ బ్లాక్ అండ్ బ్రౌన్. అండ్ ఈ షూస్ అయితే స్పెషల్గా నోవా అని ఇక్కడ ఒక కంపెనీ ఉంది. సో దీస్ ఆర్ జస్ట్ $40 ఇన్ ఆఫర్ అనమాట. ఆ తర్వాత లిల్లీ లవ్స్ అండ్ సమ్ అదర్ క్యాజువల్ వేర్ అన్నీ కొన్నాను. యాక్చువల్గా ఇవన్నీ నావే, మా ఆయన ఆ కింద ఉన్నాయి కదా, ఆ 2 షూస్ ఇంకేం లేవు యాక్చువల్లీ. సో అండ్ షూ ర్యాక్ పక్కన మనకి ఎక్సర్సైజ్ సైకిల్ ఉంది. చేయడం ఎక్కువ లేదు కానీ తెచ్చి అయితే పెట్టుకున్నాము. చెయ్యాలి కానీ. ఓకే, విల్ సీ. అండ్ సో ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇది బాల్కనీ విండో అనమాట. మనమైతే ఇండియాలో కర్టన్స్ వేసేస్తాము కిటికీలకి, లేకపోతే ఇలాంటి డోర్స్కి. ఇక్కడ అయితే ఇలా బ్లైండ్స్ ఉంటాయి. సో గైస్, మన ఈ బ్లైండ్స్ని ఓపెన్ చేద్దాం. సో యా, దట్ ఈస్ ద బాల్కనీ. చూసారా, డోర్ చాలా స్పాట్లెస్గా ఉంది కదా. సో డోర్ ఉంది. ఓపెన్ చేస్తాను. సో దిస్ ఇస్ అవర్ బాల్కనీ. బట్టలు ఆరేసి ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ ఎండ రాదు. సో ఆరేసిన తర్వాత ఒక 2 డేస్ అయినా ఆగాలి ఆరే వరకు. సో మా బాల్కనీలో నుంచి ఏంటంటే కింద లాన్ కనిపిస్తుంది. దిస్ ఇస్ ద లాన్. ఈవినింగ్ అయితే ఇక్కడికి పావురాలంతా వస్తాయి. సో మనం మ్యాత్ వేసామంటే అదిగో ఇప్పుడు కూడా వచ్చింది.
అదే మనం మ్యాథ్ వేస్తే ఒక 10-15 దాకా వస్తాయి. ఇక్కడ ఏంటంటే పక్కన వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, మనం వాళ్ళకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నామని మ్యాథ్ వేసి. సో జనరల్గా వేయము, ఎప్పుడో ఒకసారి వీకెండ్. సో బాల్కనీ డన్, లోపలికి వచ్చేద్దాం. ఓకే, ఐ క్లోజ్డ్ ఇట్. లోపలికి వచ్చాం. సో ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కార్పెట్ అనమాట. సాధ్యమైనంత వరకు కార్పెట్సే ఉంటాయి, చాలా రేర్ మార్బుల్ ఉండడం. అండ్ మార్బుల్ ఉన్న చోటు కానీ తీసుకుంటే ఇంక అంతే, ఇక్కడ వింటర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ టైంలో మార్బుల్ ఉంది తీసుకున్నామంటే ఇంకా మనం చెప్పులు లేకుండా నడవని కూడా నడవలేం. సో అండ్ హియర్ ఇట్స్ అ డైనింగ్ టేబుల్, కొంచెం క్లమ్జీగా ఉన్నా ఓకే. అండ్ ఈ ఫ్యాన్ మీన్స్ ఇక్కడ ఎండలు కూడా ఎక్కువే, వింటర్ ఎలా ఉంటుందో సమ్మర్ కూడా అంతే. సో ఫ్యాన్స్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్. అండ్ దిస్ ఇస్ ద డైనింగ్ టేబుల్ వీ హ్యావ్. యాక్చువల్గా మా ఆయన ఇప్పటివరకు ఇక్కడ పని చేసుకుంటున్నాడు, హోమ్ టూర్ చేస్తా లోపలికి వెళ్ళిపో అని చెప్పేసా. సో దిస్ ఇస్ ద వ్యాక్యూమ్ క్లీనర్. సో కార్పెట్ కాబట్టి మనం వ్యాక్యూమ్ క్లీనర్ వాడతాం అనమాట. ఇది సోఫా. అండ్ దిస్ ఇస్ ద ల్యాప్టాప్ అండ్ వీ హ్యావ్ ఎ ప్రింటర్ హియర్. అంటే ఈ మధ్య ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు కరోనా టైం నుంచి. సో ఏదైనా ప్రింట్అవుట్స్ కావాలంటే కష్టంగా ఉంది. ప్లస్ ఇక్కడ ఆస్ట్రేలియాలో కొంచెం ప్రింటర్స్ చీప్ మీన్స్ సో ఈజీగా దొరుకుతాయి. అండ్ దిస్ ఇస్ ద ఫ్యాన్, అనదర్ ఫ్యాన్. అండ్ వీ హ్యావ్ అ టీవీ టేబుల్ హియర్. కానీ మేము టీవీ కొనలేదు, వి బోత్ ఆర్ వెరీ బిజీ ఇన్ వర్కింగ్. అసలు టైమే దొరకట్లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినప్పటి నుంచి ఎంజాయ్ చేయడానికి. సో ఇల్లు తీసుకున్నప్పుడు మేము టీవీ వద్దనుకున్నాం. సో ఇంటర్నెట్ కనెక్షన్ ఇది ఇవ్వడానికి ఒక 2 weeks అయింది ఇల్లు తీసుకున్నాక, బికాస్ ఆఫ్ కరోనా. అండ్ సో దిస్ ఇస్ అవర్ హోల్ హాల్. సో గైస్ ఇదే హాల్ మొత్తం. సో హాల్ అయిపోయింది, మనం బెడ్రూమ్స్ నెక్స్ట్. ఓకే, కమ్ లెట్స్ గో టు ద బెడ్రూమ్. కమ్ లెట్స్ గో టు ద బెడ్రూమ్. సో దిస్ ఇస్ ద బెడ్రూమ్, దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అంటే మేము ఇక్కడ ఉంటున్నామని, పెద్ద తేడా ఏం లేదు, వాష్రూమ్ బయటే ఉందనుకోండి. సో దిస్ ఇస్ ద బెడ్రూమ్, దిస్ ఇస్ అవర్ బెడ్. బాగా సర్దాను హోమ్ టూర్ చేస్తున్నామని కొత్త దుప్పటేసి. అండ్ దిస్ ఇస్ ద స్టడీ డెస్క్. సో ఏంటంటే ఇనీషియల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయినప్పుడు బెడ్ మీద కూర్చొని చేసేవాళ్ళం. ఇట్స్ సో హార్డ్. సో మన స్టడీ డెస్క్ తీసుకోవాల్సి వచ్చింది. సో అమ్మవారి ఫోటో, బేసికల్గా నేను విజయవాడ నుంచి, సో కొంచెం అమ్మవారు అంటే భక్తి ఎక్కువ. సో ఎక్కడికి వచ్చిన ఫోటో మాత్రం గ్యారంటీ ఉంటుంది. అండ్ వీ బ్రాట్ దిస్ చైర్. అండ్ దిస్ ఇస్ ద స్టడీ డెస్క్. ఒక స్పీకర్ కొనుక్కున్నాము పాటలు ఏమైనా వినడానికి. దీంట్లో బేసికల్గా అన్ని ఫైల్స్ అవన్నీ ఉన్నాయి, స్టిక్కీ నోట్స్ ఫైల్స్ అవన్నీ. అండ్ దట్ ఈస్ మై బ్యాగ్. ఆఫీస్కి అదే తీసుకెళ్తాను యాక్చువల్గా, ఇప్పుడు వెళ్ళట్లేదు. సో దిస్ ఇస్ ద ల్యాప్టాప్. స్టిక్కీ నోట్స్ ఊరికే మీన్స్ డైలీ టాస్క్ మర్చిపోకుండా ఉండాలని. అండ్ దిస్ ఇస్ ద బెడ్. ఇది ఐకియా బెడ్ యాక్చువల్లీ. అండ్ ఇక్కడ ఏంటంటే విల్ హ్యావ్ ఓన్లీ 1 plug point. మనకులాగా ఇక్కడ స్విచ్చెస్ అవన్నీ ఏమీ ఉండవు, ఓన్లీ ఒక ప్లగ్ పాయింట్ ఉంటుంది. నీకు ఏం కావాలన్నా దానిలో నుంచి ఎక్స్టెన్షన్, మళ్ళీ దానికి ఒక ఎక్స్టెన్షన్ పెట్టి ఇటు సైడ్ యూజ్ చేసుకుంటున్నాం. సో మా ఇల్లనే కాదు ఇక్కడ ప్రతి చోట అంతే. అండ్ ఎవ్రీ హౌస్ హ్యావ్ దట్ బ్లైండ్స్. సో విండోస్ అయితే వెంటిలేషన్ బాగానే ఉంటుంది, కానీ ఎండ కొంచెం టైమే వస్తుంది. దీస్ ఆర్ ద బ్లైండ్స్. ఓపెన్ చేసి చూపిస్తాను. వెలుతురు అయితే బాగానే వస్తుంది, బట్ ఎండ రాదు. సో దిస్ ఇస్ ద విండో వీ హ్యావ్ హియర్. My bed, desk, and the wardrobes I'll show you next.
సో గైస్ దిస్ ఇస్ ద వార్డ్రోబ్. డెస్క్ పక్కన ఉంది. ఐ విల్ షో యూ వాట్స్ ఇన్సైడ్. కమ్ ఆన్, చూద్దామా లోపల ఏముందో. సో దీస్ ఆర్ ఆల్ మై డ్రెస్సెస్. ఇక్కడికి వచ్చాక బాగా కొన్నాను. కేమార్ట్, టార్గెట్. సో దిస్ అండ్ దీస్ ఆర్ ఆల్ మై డ్రెస్సెస్ ఓన్లీ. ఇండియా నుంచి తెచ్చినవి చాలా తక్కువ, అన్ని ఇక్కడే తీసుకున్నవే. సో ఇటు సైడ్ నాది, ఇటు సైడ్ కూడా నాదే. ఒక 5-10 షర్ట్లు ఉన్నాయి మా ఆయన అంతే. సో దీస్ ఆర్ ఆల్ స్వెటర్స్. చెప్పా కదా ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉంటుందని. సో స్వెటర్స్ కొన్నాము. అండ్ యా, ఇవి కూడా నావే. సో దిస్ ఈస్ ద వార్డ్రోబ్. యాక్చువల్గా నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ఈ పెద్ద పెద్ద అద్దాలు. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. సో ఈ బెడ్రూమ్ అయిపోయింది. ఈ పక్కనే దిస్ ఇస్ ద సెకండ్ బెడ్రూమ్. విల్ గో ఇన్సైడ్ అండ్ సీ. కమ్. సో దిస్ ఇస్ ద సెకండ్ బెడ్రూమ్. ఇది కొంచెం చిన్నది దాంతో కంపేర్ చేసుకుంటే. సో దిస్ ఇస్ ద సెకండ్ బెడ్రూమ్. అండ్ దీనికి కూడా చాలా పెద్ద పెద్ద వార్డ్రోబ్స్ ఉన్నాయి. సేమ్, బట్ వీ హ్యావ్ నథింగ్ ఇన్ హియర్. సమ్ గూడ్స్ ఆఫ్ ఆర్స్ అంతే, ఇంకేం పెట్టలేదు. ఆస్ట్రేలియాలో ఏంటంటే జనరల్గా 2 బెడ్రూమ్స్ ఉన్నాయనుకోండి, ఒక బెడ్రూమ్ షేరింగ్కి ఇచ్చేసి మళ్ళీ ఇంకో బెడ్రూమ్లో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే హియర్ రెంట్ ఈజ్ చాలా కాస్ట్లీ అనమాట. ఇప్పుడంటే కొంచెం కోవిడ్ వల్ల డిక్రీజ్ అయింది, కానీ నార్మల్గా అయితే రెంట్ చాలా ఎక్కువ. కానీ మేము ఈ రూమ్ రెంట్కి ఇవ్వలేదు బికాజ్ వీ హ్యావ్ ఓన్లీ 1 వాష్రూమ్ కదా. మీన్స్ ఇది 2 BHK హౌస్ విత్ 1 వాష్రూమ్. సో వీ డింట్ ఫీల్ లైక్ గివింగ్ ఇట్ టు సమ్ వన్. సో మేమే ఉంచుకున్నాము. కానీ ఈ బెడ్రూమ్ యొక్క యూజ్ ఏంటో తెలుసా? ఎప్పుడైనా నేను మా ఆయనతో గొడవాడాను అనుకోండి, అంతే ఆ బెడ్రూమ్ నుంచి ఈ బెడ్రూమ్లోకి వచ్చి తలుపేసుకొని పడుకోవచ్చు. ఇండియాలో కూడా అంతే చేసేవాళ్ళం. జనరల్గా మేము చెన్నైలో ఉండేవాళ్ళం, అక్కడ కూడా సేమ్ ఇట్లానే 2 BHK హౌస్. సో మరి మనం కూడా బెట్ చేయాలి కదా గొడవ అయినప్పుడు, లేకపోతే ఎట్లా? సో దిస్ ఇస్ ద సెకండ్ బెడ్రూమ్ గైస్. అండ్ ఈ బెడ్రూమ్లోకి బయటకు వస్తే యూ కెన్ సీ దిస్ ఇస్ ద వాష్రూమ్ విచ్ ఇస్ కామన్ ఫర్ బోత్ ద బెడ్రూమ్స్. రెండిటికి కామన్ అనమాట. అండ్ బెడ్రూమ్ ఒక బెడ్రూమ్, ఇటు సైడ్ ఒక బెడ్రూమ్. అగైన్ వీ కేమ్ టు హాల్. సో నెక్స్ట్ ఏంటంటే మనం వంటగది చూద్దాం. సో దిస్ ఇస్ ద కిచెన్. లెట్స్ గో ఇన్ టు దాట్. సో గైస్ దిస్ ఇస్ ద కిచెన్. లోపలికి వెళ్దాం. సో దిస్ ఇస్ ద ఫ్రిడ్జ్, సామ్సంగ్. ఫ్రిడ్జ్లో యూ కెన్ సీ ఆల్ వెజిటేబుల్స్, పికిల్స్ అండ్ ఆల్ ద ఫ్రోజన్ థింగ్స్ వీ కెన్ కీప్ ఇట్ హియర్. ఇవన్నీ ఫ్రోజన్ కార్న్, పీస్. ఇక్కడ ఏంటంటే ఫ్రెష్ వెజ్జెస్ చాలా కాస్ట్లీ, ప్లస్ ఎక్కువ దొరకవు. సో గ్రీన్ చిల్లీస్ కూడా ఫ్రోజన్ అనమాట. సో యా, ఫ్రోజన్ ఫుడ్స్. అండ్ వీ హ్యావ్ మైక్రోవేవ్. సో హియర్ మైక్రోవేవ్ ఇస్ రియలీ ఇంపార్టెంట్, ఎందుకంటే చలికాలం ఉంటుంది. సో మీరు వండిన 5 minutes 10 minutesలోనే చల్లగా అయిపోయింది. అండ్ వేడిగా కావాలి అనే భర్తలు ఉంటే ఖచ్చితంగా మైక్రోవేవ్ ఓవెన్ కొనాల్సిందే మీరు. యూ హ్యావ్ నో అదర్ గో, లేకపోతే మీరు ఇక వంటగదిలోనే కూర్చోవాలి రోజంతా. సో ఇది స్టవ్ అనమాట. ఇదేంటంటే వితౌట్ గ్యాస్. ఏంటంటే ఇది ఇండక్షన్ ఎలక్ట్రిక్ స్టవ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ఎలక్ట్రిసిటీ ఇన్ దిస్ హౌస్. సో యా, ఆన్ చేశాను. ఇలా ఆన్ చేసామంటే ఇక్కడ లైట్ వెలుగుతుంది.
అండ్ ఇది రెడ్ కలర్లో మారిపోయింది, మీకు చూపిస్తాను ఆగండి. అండ్ దిస్ ఇస్ ద సింక్. ఇప్పుడే అంట్లన్నీ తోమాను, క్లీన్ చేయాలి కదా. సో వీ హ్యావ్ ఎ స్టాండ్ హియర్ అంట్లు ఆరబెట్టుకోవడానికి. అండ్ జనరల్గా ఇది ఇక్కడ విండో అనమాట, వంటగదిలో విండో. సో ఇఫ్ యూ సీ ఫ్రమ్ హియర్ యూ విల్ నో. సో వంటగదిలో విండో అది ఓపెన్ చేయాలి, లేకపోతే ఏమవుతుందో నేను మీకు ఇప్పుడు చెప్తాను. అండ్ సో ఆఫ్టర్నూన్ అయితే చాలా ఎండ వస్తుంది ఇక్కడ నుంచి. ఇక్కడ ఏంటంటే మన ఎండ ఏ రూమ్లో వచ్చిద్దో వెతుక్కొని, ఏ టైంలో వచ్చిద్దో వెతుక్కొని అప్పుడు ఆ రూమ్లో కూర్చోవాలన్నమాట. సో ఇది చూసారు, ఇక్కడికి వచ్చిన తర్వాత సన్ బీమ్ వాళ్ళది ఇదే కొన్నాము. సో చట్నీ ఏమైనా మనకు కావాల్సిన ఇండియన్ వంటలు కావాలంటే బయట ఏం దొరకవు, దొరికినా చాలా కాస్ట్లీ. సో రోజు మనం బయట తినలేము కాబట్టి ఇంట్లోనే చేసుకోవాలి. యాడ్ చేసాము చూసారా, రెడ్ అయింది. సో దాని మీదే మనం కుక్ చేసుకుంటాం అనమాట. ఇట్లా ఏ స్టవ్ ఆన్ చేస్తే అది రెడ్ అయింది. ఫస్ట్ అయితే నాకు కన్ఫ్యూజన్ వచ్చేసేది, అక్కడ ఒకటి ఆన్ చేసి ఇంకో దాని మీద వంట చేసేదాన్ని. యాక్చువల్గా అది రెడ్ అవుతుంది కాబట్టి కొంచెం హెల్ప్ అయింది తెలుసుకోవడానికి. సో ఐ లాఫ్ ఇట్, మీకు చూపిద్దామని ఆన్ చేశాను. యా, సో ఎమ్మటినే అది ఆఫ్ అయిపోద్ది మన స్టవ్ లాగా, కొంచెం టైం పట్టిద్ది. వీ హ్యావ్ టు గివ్ ఇట్ సమ్ టైం. యా, సో యా ఇది రైస్ కుక్కర్ అండ్ వీ హ్యావ్ ఎ లాండ్రీ రూమ్ హియర్. సో ఇక్కడ మేము ఏమైనా అనవసరమైనవి ఉంటే స్టోర్ చేస్తాం. ఇక్కడ వాషింగ్ మెషిన్ ఉంది, ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్. సో యా 3 days once బట్టలు ఉతకడానికి అంతా కిచెన్లోనే. అండ్ ఇక్కడ టేబుల్ చైర్ ఎందుకు ఉంది అని మీరు ఆలోచిస్తున్నారు కదా, చెప్తా దానికి కూడా. యాక్చువల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మార్నింగ్ లేట్గా లేచి ఎమ్మటనే మీటింగ్స్ అటెండ్ అవ్వాలి కదా. సో అందుకని ఇక్కడ టేబుల్ చైర్ వేసుకొని ఇక్కడే ల్యాప్టాప్ పెట్టుకొని ఇక్కడే వంట చేసి ఇక్కడే పని చేస్తూ ఉండేదాన్ని. సో ఈ కుక్కర్ అవన్నీ ఇక్కడే కొన్నాం. అండ్ ఈ స్టవ్కి ఒక యాడ్ ఆన్ ఉంది, నేను ఎక్కువ యూజ్ చేయను కానీ జనరల్గా ఇక్కడ వాళ్ళు బాగా యూజ్ చేస్తారు. గ్రిల్లరు, ఓవెన్. ఇది ఓవెన్ అనమాట, నేను అస్సలు యూజ్ చేయలేదు, క్లీన్ చేసినట్టే ఉంది అందుకనే. అండ్ దీని కింద ఓవెన్ అనమాట ఇది. ఓకే, మీకు చూపించడానికే ఈ సెకండ్ టైం అనుకుంటా. ఇంటికి వచ్చిన కొత్తలో ఫస్ట్ రోజు ఓపెన్ చేశాను, మళ్ళీ ఇప్పుడే. సో ఇక్కడ వర్క్ చేస్తాను. అండ్ దెన్ ఇక్కడ మన సామాన్ అంతా స్టోర్ చేసాం. మీరు ఒక క్లోజర్ లుక్ వేసుకోవాలనుకుంటే చూడొచ్చు. అన్ని గరిట్లు నేను వచ్చి నియర్లీ 1 year అయింది. సో అప్పటి నుంచి కొన్నివన్నీ ఇదిగో, ఎక్కడున్నా ఇన్ని సామాన్లు లేకపోతే కష్టం మనకి. ఇంట్లో అలాగే అలవాటు చేస్తారు. సో యా, దిస్ ఇస్ ద కిచెన్. And that is the washing machine which you use for laundry. అండ్ కిచెన్లో మాత్రం ఫ్లోరింగ్ ఉంది, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే. కిచెన్లో మాత్రం ఇట్లా మ్యాట్ వేసారనమాట. కిచెన్ అంటే మనం కార్పెట్ వేసారంటే కష్టం కదా. సో ఓన్లీ కిచెన్ హ్యావ్ దాట్ ఫెసిలిటీ. అండ్ మీకు చూపించడం మర్చిపోయాను, ఇది నా స్టడీ టేబుల్ కదా. యాక్చువల్గా ఇది లోపల ఉండింది, దీంట్లో అన్ని బుక్స్ పెట్టాను. చదవాలనుకొని కొనుక్కొని చదవకుండా పెట్టేసిన బుక్స్ ఇవన్నీ. సో గైస్, దట్స్ ద హోమ్ టూర్ అయిపోయింది. నేను నెక్స్ట్ వీడియోస్లో ఇక్కడ మా ఇంటి పక్కనే జోన్స్ పార్క్ అనే ఒక పార్క్ ఉంది, చాలా బాగుంటుంది. ఈవినింగ్ పిల్లలందరూ వచ్చి ఆడుతూ ఉంటారు. అండ్ వెన్ వి గో ఫర్ వాకింగ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో ఆ పార్క్ గురించి, ప్లస్ నేను ఈ డ్రెస్సెస్ అన్ని కొనుక్కున్నాను కదా, వెస్ట్ఫీల్డ్ మాల్ మా ఇంటికి 5 minutes దూరం. సో దాని గురించి నెక్స్ట్ వీక్ మళ్ళీ నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. గైస్, మీకు నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు డాట్ డైరీస్ ఆఫ్ తెలుగు అమ్మాయి. బాయ్.